హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అని మనం ఆనియన్ని రెగ్యులర్గా కూరలో వాడుతుంటాం. ఈ ఘాటు స్మెల్కి దోమలు, ఈగలు, బొద్దింకలు అలానే బల్లులు రావుకుంటే వాటికి కూడా వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ రోజు కూడా ఆనియన్తో ది బెస్ట్ టిప్తో వచ్చేసానండి. ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళైతే పోసేసాయి. దానిలో మనం హ్యాండ్ వాష్ చేసుకునే డెటాల్ ఉంటుంది, దానిలో కొంచెం వేసేసండి. దీన్ని ఒక 5 minutes అయితే మరిగించేసేసండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 minutes మరిగించిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారించిన తర్వాత ఆ ఆనియన్స్ ఏవైతే అవన్నీ స్టెయిన్ చేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని బాత్రూంలో ఎలా యూజ్ చేయాలా, అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి బాత్రూంలో కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. బాత్రూంలో ఇది వేసి క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చిన్న చిన్న నుసుములు, ఎగిరే పురుగులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటివి ఈ ఆనియన్ స్మెల్కి రానే రావు. అట్ ద సేమ్ టైం ఎల్లో మార్కులు ఏమన్నా ఈజీగా పోతే మనం ఆల్రెడీ డెటాల్ వేసాం కాబట్టి, హ్యాండ్ శానిటైజర్ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని రెగ్యులర్ కాబట్టి వీక్లీ వన్స్ చేసామంటే ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.